హలోవా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ మిల్ మేకర్ కర్రీ రోటీస్లోకి, నాన్స్లోకి, పరాటా, పూరి, బిర్యానీ, పలావ్స్ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, స్టార్, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 10 to 15 కాజు, ఎండు కొబ్బరి చిన్న ముక్క వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మిశ్రమంలో ఒక సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్న టమాటో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకుని మనం ఇందాక కర్రీకి కావాల్సి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మిల్ మేకర్ అనేది బాయిల్ చేయాలి. ఈ మిల్ మేకర్లో ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ అంతా పోతుంది ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల. చూడండి, అవన్నీ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రెయిన్ అవుట్ చేసేయాలి. మొత్తం అంతా ఫిల్టర్ చేసి ఇలాగా ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి. కర్రీ నుంచి మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక బిర్యానీ స్పైసెస్ లాంటి సాజీరా, 2 లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అనేది మంచిగా ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయితే ఓకే, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అలానే చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుంది, కారం అనేది మాడిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే అవి మొత్తం మసాలా పీలుస్తుంది అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇలా గీ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా కర్రీస్లో ఇలా గీ వేసి ట్రై చేయండి, చాలా టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేస్తే ఆయిల్ అనేది మంచిగా ఫ్లోట్ అవుతుంది. ఇలా ఫ్లోట్ అవుతే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకోవాలి. నేను ఇలా 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం కసూరి మెత్తి నలిపి వేసాను. అలానే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టైంలో ఒకసారి కర్రీ టేస్ట్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అనేది థిక్ అవుతుంది. కుక్ అయ్యే కొద్దీ కర్రీ థిక్నెస్ వస్తుంది అనమాట. సో ఈ కర్రీ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వన్స్ మనకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఈ కర్రీ అనేది మనకి బయట దాబాలో, కర్రీ పాయింట్లో కర్రీ టేస్ట్ వస్తుందండి, అచ్చు సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా మనం బయట కర్రీస్కి నో చెప్పేద్దాం, ఇలా ఇంట్లో కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా?